तेलंगाना जागृति की सदर कविता की हिदायत पर तेलंगाना जागृति खवातीन की सदर मारीपल्ली माधवी, जिला कायदीन रमेश गौड़ और राजेश्वरी ने मेदक के डीएसपी प्रसन्ना कुमार से मुलाकात की और 5 दिन कबल अडुपयाला के नुहाई गांव अपाचीपल्ली कोलचाराम मंडल में खातून के कत्ल के सिलसिले में एक अर्जी पेश की। इस मौके पर बात करते हुए उन्होंने कहा है कि वो मेदक मंडल में सिंघाई कोड़ा तांडा गए मुतासरा खानदान से मुलाकात की। उन्हें तवज्जो दिलाई है कि जागृति की सदर कविता की उन पर खास तवज्जो है और उन्हें बताया गया है कि जागृति उनकी हिमायत करेगी। उन्होंने महकमे पुलिस से मुतालबा किया है कि वह मुलजिमान को फौरी गिरफ्तार करके फांसी पर लटकाने के लिए कार्रवाई करें। रियासती हुकूमत खवातीन के खिलाफ होने वाली कार्रवाइयों से लाताल्लुक है और उन्हें इस जानिब फौरी तवज्जो देने की जरूरत है। తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గత 5 రోజుల క్రితం మెదక్ జిల్లా మెదక్ మండలం సంబంధించినటువంటి సంగాయిగూడెం తండలో కమల అనేటువంటి ఒక గిరిజన మహిళను మరొక గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా అత్యాచారం చేసి కర్రలతో కొట్టి చేతులు కాళ్ళు చీరతో కట్టేసి ఆమెను దారుణంగా చంపడం జరిగింది। ఆమె హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్న సమయంలోనే మృతి చెందింది। దీన్ని ఇప్పటికి 5 రోజులైనప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరో కూడా పోలీసులు ఆచూకీ తెలుసుకొని అరెస్ట్ చేయలేదు। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు। ఈ ప్రభుత్వం ఈ పోలీసులను వాళ్ళ సొంత పనులకు మాత్రం వాడుకుంటారు, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాడుకుంటారు, వాళ్ళకి రక్షణ కవచముగా ఉపయోగించుకుంటారు, వాళ్ళ సమావేశాల కోసం వాళ్ళని వినియోగించుకుంటారు, వాళ్ళ సీట్లను కాపాడుకోవడం కోసం వినియోగించుకుంటారు। కానీ పోలీసులను వాళ్ళ విధులు నిర్వహించనీయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము తండాకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది। అదే భాగంగా డిఎస్పీ గారిని కూడా కలిసి ఈ విషయమంతా జాగృతి పక్షాన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది। వెంటనే ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళను తెలుసుకొని వెంటనే వాళ్ళకి మరణశిక్ష వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। ఇంకా అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో పెడుతున్నాం, శిక్ష చేస్తున్నాం, పెంచి పోషించి ఇంకొకరికి వీళ్ళ ఆసక్తి చూపించకుండా ఇంక ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ఉండాలంటే వెంటనే మరణశిక్ష ఉరిశిక్ష విధించాలని చెప్పేసి తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। ఇలాంటి పరిస్థితులు రోజు రోజు చూస్తుంటే ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయి। మరి మొద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ మంత్రులు మహిళా మంత్రులు అయినటువంటి సీతక్క, కొండ సురేఖ గారు మీరేం చేస్తున్నారు? ఇలాంటి సంఘటన జరిగి 5 రోజులు అవుతుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, జిల్లాకు కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి పెద్ద ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కూతపెట్టు దూరంలో ఉన్న ఇక్కడ జరుగుతున్నాయి। ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి। ఇంకా మారుమూలలో ఎక్కడో జిల్లాకు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో